గడిచినటువంటి పాతకాలంలో ఒక సామెత ఉంది, సాగరాన్ని ఈదచ్చు సంసారాన్ని ఈదలే అంటూ ఉన్నారు. అది తప్పు. సంసారం అనేది దేవుని వల్ల కలిగినది. అది ఏదైనా తోటలో ఆదాము అవ్వలను దేవుడు జత చేసినప్పుడు పలికిన మాటది. సంతోషము ఏదైనా అనగా ఉల్లాసభరితమైనది, ఆనందకరమైనది, సంతోషకరమైనది, అభివృద్ధిదాయకమైనది. ఆదికాండం 1వ అధ్యాయము స్త్రీనిగా పురుషునిగా దేవుడు వారికి తయారు చేసి వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. ఫ్యామిలీలో ప్రత్యేకత అదే. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఫలములు కావాలి, అభివృద్ధి చెందాలి, పునరుత్పత్తి జరగాలి అంటే ఫ్యామిలీనే ప్రధాన పీఠిక భూమిక. దాన్ని ఏర్పాటు చేసింది దేవుడే. ఆమె దేవాడు. అందులో దేవునికి మనిషికి ఉన్న సంబంధము వీరిరువురు కలిసి ఉండాలని దేవుడి ఉద్దేశం. స్త్రీ పురుషుడు భార్య భర్తగా కలిసి ఉండాలని దేవుడి ఉద్దేశం. భక్తిలో ఉన్న మర్మము కలిసి ఉండడము, భార్య భర్తలో ఉన్న మర్మము కలిసి ఉండడము, ఇది దేవుని యొక్క ఏర్పాటు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఏకాకులు సంసారాలుగా ఎందుకు మంచిది కాదు? వారికి సాగైనటువంటి జత లేదు. రకరకాల ఏదైనా తోటలో జంతువులన్నీ వచ్చేసాయి. సాయంత్రం అయింది, జత పక్షులు జతవన్నీ వాటి గూళ్ళలో చేరుకున్నాయి. వీడు ఒకడే మిగిలిపోయాడు ఆదాము. దేవుడికి దిక్కు వచ్చలా దిగులుగా ఉండిపోయినాడు. దేవుడు అంటూ ఉన్నాడు, పొరపాటు చేశాడు. అన్నిటికీ వాటి జతలు ఉన్నాయి, వీటికి జత లేడు. వీరికి సరైన జత వీరి పోలికలోనే వీరి ముందుంచాలని ఆయన తలంచాడు. ఇది ఎవరు తలంచాడు? దేవుడే తలంచిన ఆలోచన. అందుకని ఆయన తలంచి ఆ నరుని కోసము స్త్రీని వారి దేహంలో నుంచి, వారి ఎముకలలో నుంచి, వారి మాంసంలో నుంచి తయారు చేసి వారి ముందు నిలబెట్టాడు. ఇగో ఈ యొక్క ఎంగేజ్మెంట్ ద్వారా మరి అల్లంత దూరం 150 కిలోమీటర్ల నుంచి ప్రయాణం వచ్చింది. పెళ్లికి ముందు పెళ్లి కుమారుడు ముందు, ఆ యొక్క వరుడు ముందు పెళ్లి వధువు పెళ్లి కుమారుడికి నిలబడింది. దేవుడు నిలబెట్టాడు ఆ ఏదైనా తోటలో. అవును, ఆదాము ఎదుట నిలబెట్టాడు. నిలబడమనగా వాళ్ళిద్దరిని జతపరచడం. పెళ్లి అంటే కలపడం, పెళ్లి అంటే జతపరచడం, పెళ్లి అంటే ఏక మనసుగా కలిసి ఉండడము. ఈ కలయిక అనేది దేవుడి ఏర్పాటు. ఎడబాటు చెడుబాటు దేవుడికి సంబంధించింది కాదు, కానీ కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెత ఉంది కదా. దేవుడు కూడా కలిపాడు, నిలిపాడు. ఆమె అందుకనే హెబ్రీ 13:4 దేవుడి వల్ల కలిగింది, దేవుడి వల్ల కలిగిన ఆలోచన ఇది, దేవుడే వారి ముందు ఉంచినటువంటిది, వారిని జత చేసినటువంటిది. ఆ ఘనమైనటువంటి దేవుడు, ఉన్నతమైన దేవుడు, సర్వ సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుడు ఆ యొక్క వివాహాన్ని ఏర్పాటు చేశాడు. అది దేవుడి వల్ల కలిగింది. ఎవరు ఎవరన్నా కాదన్నా అది దేవుని యొక్క వరమే. అందుకనే ఆ యొక్క సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటారు. ఏమంటే, ఇదిగో భార్య దొరికిన వారికి మేలు దొరుకును. ఇది ఈ యొక్క ఏర్పాటు దేవుని యొక్క యెహోవా యొక్క అనుగ్రహము. మన సుదర్శనునికి అనుగ్రహం ఇచ్చాడు దేవుడు. ఏమని? ఇదిగో నీ ముందు భార్యను నీకు ఇస్తూ ఉన్నాను, అది నీకు మేలుకరమైనది అంటూ ఉన్నాడు. భార్య మేలు కోసమే దేవుడు ఆ యొక్క వ్యక్తికి జతపరచడాలని కూడా వ్రాయబడింది. జ్ఞానంతో ఉన్న భార్య, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అని కూడా వ్రాయబడింది. అనుగ్రహము దేవునిది, దానము దేవునికి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనంలో మాట వ్రాయబడింది. సుబుద్ధి కలిగిన భార్య దేవుని యొక్క యెహోవా యొక్క దానమై ఉన్నది. చూడండి, అనుగ్రహమై ఉన్నది, దానమై ఉన్నది. యెహోవాకు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో రాయబడింది. కొనియాడబడే స్త్రీ, మేలు చేసే స్త్రీ, దేవుని అనుగ్రహంగా ఉన్నటువంటి స్త్రీ, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, జ్ఞానంలో ఉన్నటువంటి స్త్రీ, అన్ని కలగలుపుకొని శ్యామల రూపములో సుదర్శన ముందు దేవుడు నిలబెట్టాడు. ఆమె హల్లెలూయా గట్టిగా ఆమె. మరి సుదర్శనము సరే దేవుడైతే అనుగ్రహం ఇచ్చాడు.
దానంగా ఇచ్చాడు, వరంగా ఇచ్చాడు, నీకు ఫలంగా ఇచ్చాడు. ఫలాభివృద్ధి, క్షేమాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆత్మీయాభివృద్ధి అన్ని ఇందులోనే ఉన్నాయి. అందుకని సంసారాన్ని ఒక ఆయన అన్నాడు, సంసారము ఈద, సాగరాన్ని ఈదచ్చు. సాగరాన్ని ఈది చూడు, ఎవరైనా ఈది మొగోడు ఉన్నాడు ఏమన్నా ఉద్దుతుంది, మధ్యలోనే వాడు మునిగిపోతాడు. కానీ సంసారమే సంతోషకరమైనది. అది ఎప్పుడంటే దేవునికి లోబడినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవునికి విశ్వసించినప్పుడు, ఆయన విధేయుడై ఆయన అంగరించి ఆయన ఆత్మీయంలో అడుగుజాడలో, ఆయన మార్గంలో, ఆయన సత్యంలో, ఆయన జీవంలో నడిచినప్పుడు. అందుకనే యేసుక్రీస్తు వారు నేను మార్గం, సత్యము, జీవం నా ద్వారానే దేవుని ఆశీర్వాదం, అభివృద్ధి, ఫలము అన్ని అన్నాడు ఆయన. ఎవరు చెప్పండి? ఎవరు తెలియదు. యేసయ్య చెప్పండి, చెప్పాలి గట్టిగా. అసలు ఈ పలుకు పలికితేనే దాన్ని తండ్రి మీకు ఈ మాట మాట్లాడితే ఈ నామం ఉంది చూడండి, ఇదే ఆశీర్వాదం. మీకు ఆశీర్వాదం కావాలంటే ఈ మాట చాలు. చెప్పండి యేసయ్య మాట, యేసయ్య మాట గట్టిగా చెప్పండి. చల్లని పూట, చల్లని దేవుడు, మంచి దేవుడు, చక్కని దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రేమ కలిగిన, మృదువైనటువంటి, స్వచ్ఛమైన వాడు, కల్మషం లేనటువంటి వాడు, అతి శ్రేష్ఠుడు, అతి పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు. అబ్బే పలికితేనే నీకు, నీ పిల్లలకి, నీకు, నీ కుటుంబానికి ధన్యత. ఆమేన్, హల్లెలూయా. మరి మన సుదర్శనం గారు దేవుడైతే ఆమెను ఆయన నియమించాడు. అయితే సుదర్శనం దేవుడు అంటూ ఉన్నాడు మలాకి గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో, సుదర్శన ఇది నిబంధనతో నేను సాక్షిగా ఉండి నేను నీ ముందు చూస్తూ ఉన్నాను. నిబంధనకు సంబంధించినది ఈ సంబంధం, సాక్ష్యానికి సంబంధించినది సంబంధం. ఒక కలయికకు, ఒక జతకు ఎడబాటు లేనటువంటి, నిరంతరం ఉండి నిలిచి ఉండే నిబంధన ఇది. జాగ్రత్త సుమా, సుదర్శనం చాలా జాగ్రత్త. ఇక్కడ నుంచి జీవించిన జీవితం ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. పాస్టర్ గారు ఒక మాట అన్నాడు, సుదర్శనం ఫంక్షనాలిటీని, ఆ ఫంక్షనాలిటీ ఈ రోజు వరకు, రేపటి వరకు నువ్వు ముందుంటావు, తర్వాత ఆమె ముందుంటుంది. ఆమె తొందర ఎక్కువ ఉంటుంది నీ పట్ల. తిన్నావా, కూర్చున్నావా, టైంకి వస్తావా, ఎక్కడ తిరుగుతున్నావా, అవన్నీ జరుగుతున్నాయి. రేపటి నుంచి ఆమె ఫంక్షనాలిటీ ఫాలో అవుతుంది, నీవు ఆమె వెంబడించాల్సిందే. ఎందుకంటే జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది కాబట్టి. ఆమె హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగును గాక. అయితే సుదర్శనము నిబంధనలో నిలబడాలి. దేవుడే సాక్షిగా ఆయన జవాబుదారిగా ఉండేవాడు. దేవుడే సాక్షిగా ఆయన పట్ల జవాబుదారిగా ఉండేవాడు. జాగ్రత్త వహించు సుదర్శనం, నీవు నీ భార్యను నిష్ఠూరం పెట్టద్దు. కొలస్సీ గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింటారు, నిష్ఠూరం పెట్టద్దు, ఆమెను ప్రేమించాలి, నీవు ఆమెను పోషించాలి. ఎఫెసీ గ్రంథం 5:27లో పలికినట్టుగా దేవుని వాక్యం, ఆమెను పోషించాలి, సంరక్షించాలి. అది బాధ్యత. ఎందుకనగా దేవాలయ దేవుడు ఈ సంఘం కోసం, ఈ ఫ్యామిలీ కోసం, ఈ ప్రపంచంలో ఉండే ఆ వసుదైక కుటుంబం కోసము ఆయన రక్తం చిందించి, రక్షణ స్థాపించి, నిత్య మహిమని ఇవ్వడానికి ఆ యొక్క సంఘాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేస్తూ ఉదక స్నానం గాయించాడో, అదే విధంగా ఆ దేవాలయ దేవుని ఉద్దేశంలోనే నీవు ఆయన పోలికలోనే నిర్మించబడ్డావు. కాబట్టి దాన్ని నువ్వు నెరవేర్చేవాడుగా ఉండాలి. కుటుంబంలో శిరస్సుగా ఉండాలి, కిరీటముగా ఉండాలి. ఆమెను ప్రేమించాలి, హత్తుకోవాలి, గౌరవించాలి, విలువివ్వాలి. ఆమేన్. అయితే ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో మీరిద్దరు కలిసి ఒకరికొకరు లోబడి ఉండాలి అని రాయబడింది. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఒకరికొకరు లోబడి ఉండాలి. అయితే 20 కలిగినది బెతులేలు లాభాలు మేము అవడానికి కాదని కానీ అన్నం. ఆది గ్రంథము 24:50 వచనంలో దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క మరి విషయాన్ని గమనించాలి. సంతానం అనేది ప్రతి వివాదంలో మొదటి నిన్ను గొప్ప చేస్తుంది. సంతానాన్ని విస్తరింపజేస్తా. ఈ వివాహం ద్వారా మొదటి ఆశీర్వాదం సంతానమే. మీరు ఫలించాలి, ఆర్థికంగా, ఆత్మీయంగా. ఇవన్నీ మీకు ప్రార్థించాలి. నేను పెళ్లి చేసినప్పుడు వెనక్కి చూస్తే అందరి ఫ్యామిలీలో కలకల్లాడుతూ పిల్లలు క్షేమంగా ఉన్నారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. వీటిని కూడా భాగ్యం కలగాలని కోరుకుంటూ ఉన్నా.